ఇంతకీ సృష్టిలో మొదటి తల్లి ఎవరు? అవ్వ. ఆమె చేసి దేవుడు అన్నాడు, ఈ ప్రపంచంలో తర్వాత ప్రపంచం సాగినప్పుడు నువ్వు జనములకు తల్లి అనబడతావు. అందరికీ కూడా తల్లి. ఎందుకు తల్లి అంటే ఆదాము రక్తము అవ్వ రక్తమే మనలో ఉంది. నమ్ముతారా మీరు? వాళ్ళిద్దరి ద్వారానే సృష్టి ప్రారంభమైంది. సేమ్ అదే రక్తం. అవదే కులం, ఆడకులం. ఆదాముదే మతం, కులము లేదు. వాళ్ళిద్దరికి ఒకటే, ఆడ మగ. అవునా? మరి ఇన్ని ఎందుకు వచ్చినాయి ఇప్పుడు? ఈ తన్నులాటలు ఎందుకు? ఈ కొట్టులాటలు ఎందుకు? ఈ బుద్ధులాట ఎందుకు? అసలు అర్థం పర్థం ఉందా? ఇది దేవుడు పెట్టిందా? దేవుడు పెట్టిన రక్షణనేమో, విశ్వాసాన్నేమో అవన్నీ అబద్ధాలు అంటున్నారు. అబద్ధమన్నీ కల్పితే ఎవడో ఆయన పట్టుకుని నేను ఇది, నేను ఈ కులం, నువ్వు ఆ కులం అని ఒకరు పొడుచుకుంటా ఉన్నా, చచ్చిపోతాం. మనిషిని మనిషిగా చూసేదే నిజమైన మానవత్వం. మన చనిపోయిన ఆయన చక్కగా చెప్పేవాడు, ముస్లింను ముస్లింగానే చూడండి, హిందువుగా చూడండి, క్రిస్టియన్గా చూడండి, అందరిని మనుషులుగా చూడండి. అందరినీ మనుషులుగా చూడండి. మనుషులుగా చూస్తే ఒకరిని ఎట్ట పొడుచుకోవాలనిపిస్తుంది, నువ్వు ఇది అని పక్కన ఎట్ట పెట్టాలనిపిస్తుంది. ఇప్పుడు అందరూ కలిసి ఉండాలి, హైలేస్ హైలేదు, అందరూ సమానత్వంతో మనం పెరగాలనేది నేర్పించే మంచి మతమే చెప్పండి మీరు. మతం కాదు కానీ మార్గం ఇది. ఏది అంటే నువ్వు తక్కువ, నేను ఎక్కువ, లేదా నువ్వు అక్కడే ఉండాలి, నేను ఇక్కడే ఉండాలి అని కాకోకుండా మనందరం కూడా మనుషులం, మనందరం కలిసిమెలిసి ఒకటిగా ఉండాలని చెప్పే గ్రంథం ఏది? బైబిలే. తెలుసా మీకు? బైబిలే. ఇది కలుపుద్ది. ఎందుకంటే చిన్నోళ్ళుగానే ఉండాలని ఏడుపులు కదాలి. పెద్దోళ్ళుగానే ఉండాలి, చిన్నోళ్ళుగా ఉండాలి, లేనోళ్ళుగా ఉండాలి, ఉండాలని ఉండాలా, ఇట్టాగా ఉండాలి, మా పాద పూజలు చేయించుకోవాలా అనేది కదా. కాబట్టి ఈ గ్రంథం కలిపేస్తుంది కదా, అందరిని ఒయిడి చేస్తుంది కదా, ధైర్యం పోస్తుంది కదా. అందుకు నచ్చదు. తల్లి తన బిడ్డను చూసినట్టు దేవుడు అందరినీ చూస్తూ ఉన్నాడు. తేడా ఏమీ కూడా లేదు. అవ్వ ఆదాము నుంచి ఈ లోకము స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత గొప్పగా పేరు తెచ్చుకున్న తల్లి ఇంకొక ఆమె ఉంది. ఎవరో తెలుసా? శారా. పాత నిబంధనలో అబ్రహామునేమో విశ్వాసులకు తండ్రి అని చెప్పాడు. అక్కడి అవ్వేమో జనాలందరికీ తల్లి. అందరికి ఎవరు తల్లి? అవ్వే. ఇప్పుడు ఈ శారా ఎవరికి తల్లి? నమ్మిన వారికి తల్లి. దేవుడు స్తోత్రం కలిగింది. నాకు అర్థమైందా? నమ్మిన విశ్వాసులకు తల్లి. నువ్వు ఏ ఊర్లో అన్నా ఉండు, ఏ దేశంలో అన్నా ఉండు, ఎక్కడన్నా ఉండు, అక్కడ నమ్మిన వాళ్ళందరికీ నీకు తల్లి ఎవరంటే